Good morning students, welcome to YouTube channel of Sir CRR College for Women Eluru. Now manam modern physics lo 4th unit అయినటువంటి general properties of nuclei అనేటువంటి చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాము. అందులో ముఖ్యంగా ఈ వీడియోలో మనం కవర్ చేసేటువంటి టాపిక్స్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ న్యూక్లియస్ అండ్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ న్యూక్లియస్. Now basic properties of nucleus. So you all know that nucleus అనేది ఆటమ్ కి మధ్యలో కాన్సంట్రేట్ చేయబడినటువంటి టోటల్ పాజిటివ్ ఛార్జ్ అని మీకు తెలుసు. ఓకే, అలాగే ఈ న్యూక్లియస్లో న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఉంటాయని కూడా మీకు ఐడియా ఉంది. ఓకే, సో ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ని మనం ఇక్కడ స్టడీ చేద్దాం. సో అందులో ఫస్ట్గా న్యూక్లియర్ మాస్ అండ్ ప్యాకింగ్ ఫ్యాక్టర్. సో న్యూక్లియర్ మాస్ అనే సర్కిల్లో ఏం చెప్తాము, న్యూక్లియస్లో ఉన్నవే న్యూట్రాన్స్ ప్రోటాన్స్ కాబట్టి న్యూట్రాన్స్ యొక్క మాసు ప్రోటాన్స్ యొక్క మాసు టోటల్గా ఎంతైతే ఉంటుందో దాన్నే మనం ఇక్కడ న్యూక్లియర్ మాస్ కింద కన్సిడర్ చేస్తాము. అయితే దీని ఇన్ జనరల్గా న్యూక్లియర్ మాస్ని మనం కేజీలో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ వచ్చేసరికల్లా మాస్కి ఒక కొత్త యూనిట్ ఉంది, దట్ ఈస్ అటామిక్ మాస్ యూనిట్. ఓకే, మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, హియర్ కార్బన్ 612. ఓకే, సో ఈ కార్బన్ 612లో ఈ కింద ఉన్నటువంటి 6ని ఏమని పిలుస్తాము అంటే అటామిక్ నెంబర్ అని పిలుస్తాము. ఓకే, దాన్ని ఇక్కడ సింబల్ జెడ్తో రిప్రజెంట్ చేస్తాము. సో జెడ్ ఈక్వల్స్ టు 6. ఈ జెడ్ని ఇంకా ఏమని కూడా పిలవచ్చు అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఆ న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి అనేటువంటి విషయం ఈ కింద ఉన్నటువంటి అటామిక్ నెంబర్ లేదా జెడ్ అనేటువంటి నెంబర్ ద్వారా మనకి తెలుస్తుంది. ఓకే, అలాగే పైన ఉన్నటువంటి 12 అనే దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ ఏతో రిప్రజెంట్ చేస్తాము. ఆ క్యాపిటల్ ఏని ఏమని పిలుస్తామంటే మాస్ నెంబర్ అని పిలుస్తాం. అంటే అర్థం ఏంటి అంటే టోటల్గా ఆ న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిసి ఉన్నాయో చెప్పేదాన్ని మాస్ నెంబర్ అని పిలుస్తాం. ఓకే, సో మాస్ నెంబర్ రిప్రజెంట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రోటాన్స్. ఈ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ని కలిపి న్యూక్లియాన్స్ అని కూడా పిలవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ మాస్ నెంబర్. జెడ్ అనే దాన్ని ఏమంటున్నాము అటామిక్ నెంబర్ అని పిలుస్తున్నాము, విచ్ గివ్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఇంకా మిగిలింది ఏంటి న్యూట్రాన్స్. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేస్తాము. అవి ఎన్ని ఉన్నాయనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఎస్ ఏ మైనస్ జెడ్ చేయడం ద్వారా, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ చేసామనుకోండి, యూ విల్ గెట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. సో 12 మైనస్ 6 ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్స్ టు 6. సో ఇక్కడ కార్బన్లో మనకి ఏమున్నాయి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఇన్ జనరల్గా మనం ఏదైనా ఎక్స్పెరిమెంటల్గా క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వచ్చినప్పుడు న్యూక్లియర్ మాస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయాలంటే వీ హ్యావ్ ఏ ఫార్ములా. ఆ ఫార్ములా ఏంటో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జనరల్గా న్యూక్లియస్లో ఉన్నవి న్యూట్రాన్స్ ప్రోటాన్స్ మాత్రమే కాబట్టి న్యూక్లియస్ మాస్ అనే సర్కిల్లా జనరల్గా రిప్రజెంట్ చేసేటువంటి ఫార్ములా ఏంటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ ప్రోటాన్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ న్యూట్రాన్, జెడ్ఎంపీ ప్లస్ ఎన్. ఓకే, ఆల్రెడీ జెడ్ ఎన్ అంటే చెప్పుకున్నాం నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అని. ఎంపీ అండ్ ఎంఎన్ అంటే అర్థం ఏంటి అంటే ఈచ్ ప్రోటాన్ అలాగే ఈచ్ న్యూట్రాన్ యొక్క ఇండివిజువల్ మాస్ అనమాట. సో జనరల్గా ఈ ఫార్ములా ద్వారా న్యూక్లియర్ యొక్క మాస్ తెలిసిపోతుంది అని అనుకుంటాం. బట్ కానీ ఎక్స్పెరిమెంటల్గా చూసేసరికల్లా ఏమైంది అంటే న్యూక్లియస్కి ఉండేటువంటి మాస్ ఏదైతే ఉందో అది ఈ క్యాలిక్యులేట్ చేసేటువంటి మాస్ కన్నా తక్కువగా ఉంది అనేటువంటి విషయం అర్థమైంది. సో ఆ తక్కువగా ఉన్నటువంటి మాస్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే డెల్టా ఎంతో రిప్రజెంట్ చేస్తాము. దీన్ని మాస్ డిఫెక్ట్ అని పిలుస్తాం. సో ఈ డెల్టా ఎం ఎంత ఉంది అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఏ న్యూక్లియస్కి అయినా సరే క్యాలిక్యులేటెడ్ మాస్ మైనస్ రియల్ మాస్ అన్నమాట.
ఓకే, సో ఈ రియల్ మాస్ని కనుక మనం క్యాపిటల్ ఎంతో రిప్రజెంట్ చేసామనుకుంటే కనుక దట్ ఫార్ములా విల్ బి రిటర్న్ యాజ్ డెల్టా ఎమ్ ఈక్వల్స్ టు జెడ్ఎంపీ ప్లస్ ఎన్ అని రాసిన ఏ మైనస్ జెడ్ అని రాసిన ఒకటే కాబట్టి ఏ మైనస్ జెడ్ ఎంఎన్ మైనస్ క్యాపిటల్ ఎం దట్ ఈస్ యాక్చువల్ మాస్. సో ఈ విధంగా మనకి రియల్ మాస్ క్యాలిక్యులేటెడ్ మాస్ కన్నా ఎంత తక్కువగా ఉంది అనేటువంటి విషయం తెలుస్తుంది. ఓకే, అయితే మాస్ని మనం ఏఎంయూలో మెజర్ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఇన్ జనరల్గా 1 ఏఎంయూని కేజీలో రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా రిప్రజెంట్ చేస్తాము? 1.66 ఇంటూ 10⁻⁻27 kg అంటే నథింగ్ బట్ 1 ఏఎంయూ అని అర్థం. ఓకే, సో దీన్ని మనం తర్వాత నెక్స్ట్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసేటువంటి సందర్భంలో ఈ ఏఎంయూని మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ సందర్భంలో 1 ఏఎంయూ అంటే ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 931.48 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో సందర్భాన్ని బట్టి we can convert AMU into kgs or we can convert AMU into mega electron volts. ఓకే, సో అలాగే నెక్స్ట్ కమింగ్ టు ప్యాకింగ్ ఫ్రాక్షన్ కోసం వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మాస్ డిఫెక్ట్ గురించి చెప్పుకున్నాం కదా. సో మాస్ డిఫెక్ట్ పర్ న్యూక్లియాన్ని ఏమని పిలుస్తారు అంటే ప్యాకింగ్ ఫ్రాక్షన్ అని పిలుస్తారు. ఫార్ములా పరంగా చూడాలి అంటే మాస్ డిఫెక్ట్ బై మాస్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తే అదే ప్యాకింగ్ ఫ్రాక్షన్ అవుతుంది. దాన్ని స్మాల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. అయితే మనకి ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆ న్యూక్లియస్ ఎంత స్టేబుల్గా ఉంది అనేటువంటి విషయం ఈ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. నౌ అనదర్ ప్రాపర్టీ ఈజ్ న్యూక్లియర్ ఛార్జ్. సో యు ఆల్ నో దట్ న్యూక్లియస్లో ప్రోటాన్స్కి మాత్రమే పాజిటివ్ ఛార్జ్ ఉందని తెలుసు. సో ఛార్జ్డ్ బాడీ లోపల ఉంది కాబట్టి న్యూక్లియస్కి కూడా కంపల్సరీగా ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జ్ ఎలా రిప్రజెంట్ చేస్తామనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ప్రోటాన్స్ వల్ల మాత్రమే ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఆ న్యూక్లియస్ యొక్క టోటల్ ఛార్జ్ దేనికి సమానం అవుతుందంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఓకే, ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉంటాయో ఆ న్యూక్లియస్కి అంత ఛార్జ్ ఉంటుంది. దట్ ఈస్ పాజిటివ్ ఛార్జ్. ఓకే, ఎందుకంటే ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్డ్ పార్టికల్స్ కాబట్టి. అయితే జనరల్గా ఈచ్ ప్రోటాన్ యొక్క ఛార్జ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ప్లస్ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, వాల్యూ పరంగా చూస్తే ఇంత వాల్యూ ఉంటుంది ఈచ్ ప్రోటాన్కి. దాన్ని జనరల్గా రిప్రజెంట్ చేసేటప్పుడు సింపుల్గా ఏం రిప్రజెంట్ చేస్తాము? +1తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో దీన్ని బట్టి ఆ న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉంటాయో అన్ని ఛార్జెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ తీసుకున్నాం అనుకోండి, కార్బన్ న్యూక్లియస్ యొక్క ఛార్జ్ ఎంత అంటే సింపుల్గా ఏం చెప్తారు? +6 అని చెప్తాము. ఓకే, అదే ఈ వాల్యూ పరంగా చెప్పాలి అంటే 6 ఇంటూ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్ కింద రిప్రజెంట్ చేస్తాం. సో దిస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రాన్ యొక్క దట్ మీన్స్ ఎలక్ట్రాన్ ఛార్జ్ కూడా 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుంబే ఉంటుంది. కాకపోతే అది నెగిటివ్ ఛార్జు, ప్రోటాన్ వచ్చేసరికల్లా పాజిటివ్ ఛార్జ్. నెక్స్ట్ కమింగ్ టు న్యూక్లియర్ రేడియస్. ఓకే, న్యూక్లియర్ రేడియస్ తెలుసుకోవడం ద్వారా న్యూక్లియస్ యొక్క సైజ్ మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ జనరల్గా న్యూక్లియస్ ఎప్పుడు కూడా ఏ షేప్లో ఉంటుందంటే స్పెరికల్ షేప్లో ఉంటుంది. అలాగే దాని డెన్సిటీ వచ్చేసరికల్లా ఓవరాల్గా కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఏ న్యూక్లియస్, చిన్న న్యూక్లియస్ తీసుకున్నా పెద్ద న్యూక్లియస్ తీసుకున్నా ఎలాంటి న్యూక్లియస్ తీసుకున్నా సరే దాని యొక్క డెన్సిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, అయితే ఈ న్యూక్లియస్ యొక్క డయామీటర్ని మెజర్ చేయడం కోసం అక్కడ చాలా ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి. అందులో మెయిన్గా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఏంటి అంటే రెండు. అవి బై స్కాటరింగ్ ఆఫ్ ఫాస్ట్ ప్రోటాన్స్ ఆర్ న్యూట్రాన్స్, రెండోది వచ్చేసరికి బై స్కాటరింగ్ ఆఫ్ హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ ఏం చేస్తారు అంటే ఒక న్యూక్లియస్ మీదకి ఫాస్ట్గా మూవ్ అవుతున్నటువంటి ప్రోటాన్స్ కానీ న్యూట్రాన్స్ కానీ ఆ న్యూక్లియస్ మీదకి వెళ్ళేలాగా చేయడం ద్వారా కానీ లేదా వాటి ప్లేస్లో హై ఎనర్జీ ఉన్న ఎలక్ట్రాన్స్ని పంపించడం ద్వారా కానీ అక్కడ మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఆ న్యూక్లియస్ యొక్క సైజ్ ఎంత ఉంది, దట్ మీన్స్ ఆ రేడియస్ కానీ డయామీటర్ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ రెండు పద్ధతులు సూటబుల్ అన్నమాట. వీటి ద్వారానే క్యాలిక్యులేట్ చేశారు.
సో ఆ క్యాలిక్యులేషన్ ద్వారా వాళ్ళకి ఏం తెలిసింది అంటే ఆ న్యూక్లియస్ యొక్క రేడియస్ అనేది ఎలా ఉంటుంది, ఇట్స్ ప్రపోర్షనల్ టు మాస్ నెంబర్ అని ఫైండ్ అవుట్ చేశారు. సో న్యూక్లియస్ యొక్క రేడియస్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ పవర్ 1/3. సో ఆ ప్రపోర్షనాలిటీ తీసేయడం కోసం దే రీప్లేస్డ్ ఏ సమ్ కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ని R0 అని పిలుస్తున్నాం. సో ఓవరాల్గా R ఈక్వల్స్ టు R0 ఏ పవర్ 1/3 అయ్యింది. సో ఈ R0 వాల్యూ ఎలా ఉంటుంది అంటే 1.4 × 10⁻⁻15 మీటర్స్ రేంజ్లో ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి న్యూక్లియస్ యొక్క సైజ్ ఏ రేంజ్లో ఉంటుంది అంటే 10⁻⁻15 మీటర్స్ రేంజ్లో ఉంటుంది. ఓకే, సో ఈ 1.4 అనేది మాత్రం అన్ని సందర్భాల్లోనూ కాన్స్టెంట్గా ఉండదు. సమ్ టైమ్స్ ఆ వాల్యూ 1.5 తీసుకుంటారు, సమ్ టైమ్స్ ఆ వాల్యూ 1.3 తీసుకుంటారు. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. కాపర్ తీసుకున్నట్లయితే కనుక కాపర్ యొక్క మాస్ నెంబరు 63. నా దాని యొక్క రేడియస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అనుకున్నట్లయితే కనుక వాట్ ఈస్ ద ఫార్ములా? R ఈక్వల్స్ టు కాన్స్టెంట్ 1.4 × 10⁻⁻15 × ఏ పవర్ 1/3. సో ఏ ప్లేస్లో 63ని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక కాపర్ యొక్క రేడియస్ ఎంత అయింది చూడండి, 5.97 × 10⁻⁻15 మీటర్స్. సో ఈ విధంగా ఈ ఫార్ములా ద్వారా ఏ న్యూక్లియస్ అయినా సరే మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు, రేడియస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ అనదర్ ప్రాపర్టీ ఈజ్ న్యూక్లియర్ డెన్సిటీ. సో ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాము న్యూక్లియర్ డెన్సిటీ అనేది రిమైన్స్ కాన్స్టెంట్, ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్. ఓకే, సో ఆ డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్కి ఫార్ములా ఏంటి చూడండి, డెన్సిటీకి ఎక్కడైనా ఫార్ములా ఒకటి మాస్ బై వాల్యూమ్. సో మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ బై వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియస్. సో ఇక్కడ వాల్యూమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇందాకే మనం చెప్పుకున్నాము ఈచ్ అండ్ ఎవ్రీ న్యూక్లియస్ మ్యాక్సిమం అది అటైన్ చేసుకునేటువంటి షేపు స్పెరికల్ షేప్ అన్నాం కాబట్టి వాల్యూమ్కి ఫార్ములా 4/3 πr³, వేర్ R అంటే రేడియస్. ఓకే, సో ఇక్కడ చూడండి రేడియస్కి వాల్యూ ఎంత తీసుకున్నాం, 1.5 × 10⁻⁻15 × ఏ పవర్ 1/3. సో ఇది కాన్స్టెంట్ కాబట్టి సందర్భాన్ని బట్టి ఆ డెసిమల్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. సో వాల్యూమ్లో కనుక సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కనుక వాల్యూ ఎంత వచ్చింది చూడండి, 14.15 × 10⁻⁻45 ఏ వచ్చింది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఏ పవర్ 1/3 హోల్ పవర్ క్యూబ్ ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ అయితే సింపుల్గా ఇక్కడ ఏ మాత్రమే మిగులుతుంది. అలాగే ఇంకా మాస్ ఆఫ్ ద న్యూక్లియస్. మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ అంటే ఇన్ జనరల్గా ఏం చెప్తాము, టోటల్గా అందులో ఎన్ని ప్రోటాన్స్ ఎన్ని న్యూట్రాన్స్ కలిసి ఉన్నాయో ఆ మాస్ నెంబర్ని సింపుల్గా మాస్ ఆఫ్ ప్రోటాన్తో క్యాలిక్యులేట్ చేస్తే మాస్ ఆఫ్ ద న్యూక్లియస్ వచ్చేస్తుంది. ఓకే, సో ఆ వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేయగా ఫార్ములాలో డెన్సిటీ ఎంత వచ్చింది చూడండి, 1.18 × 10⁻17 kg/m³. ఇక్కడ డినామినేటర్లోను న్యూమినేటర్లో మాస్ నెంబర్ ఉన్నప్పటికీ కూడా క్యాన్సిల్ అయిపోవడం చేత మీకు ఆన్సర్లో ఎలాంటి మాస్ నెంబర్ రిప్రజెంటేషన్ లేదు, సింపుల్గా ఇది ఒక కాన్స్టెంట్ అయిపోయింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే న్యూక్లియస్ యొక్క డెన్సిటీ దేనికైనా సరే కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే గర్ల్స్, సో నెక్స్ట్ న్యూక్లియర్ ప్రాపర్టీ ఏంటి అంటే న్యూక్లియర్ క్వాంటమ్ స్టేట్స్. జస్ట్ లైక్ మన ఎలక్ట్రాన్స్ ఎలాగైతే డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయో సేమ్ అదే విధంగా న్యూక్లియస్లో కూడా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి అనేటువంటి విషయం దేని ద్వారా తెలిసింది అంటే ఆల్ఫా అండ్ గామా రేడియేషన్స్ రిలీజ్ అవడం ద్వారా వాటి నుంచి వచ్చినటువంటి స్పెక్ట్రాన్ని స్టడీ చేయడం ద్వారా న్యూక్లియస్లో కూడా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయనేటువంటి విషయం తెలిసింది. ఆ ఎనర్జీ లెవెల్స్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నారంటే క్వాంటమ్ స్టేట్స్ అని పిలుస్తున్నారు. సో జస్ట్ లైక్ ఎలా అయితే ఎలక్ట్రాన్ ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి జంప్ చేసినప్పుడు అక్కడ రేడియేషన్స్ ఎలా అయితే రిలీజ్ అవుతాయో సేమ్ ఇక్కడ కూడా ఒక లెవెల్ నుంచి మరొక లెవెల్కి న్యూట్రాన్ కానీ ప్రోటాన్ కానీ జంప్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం రిలీజ్ అవుతాయంటే గామా రేడియేషన్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ పద్ధతి ద్వారా క్వాంటమ్ స్టేట్స్ ఉన్నాయి న్యూక్లియస్లో అనేటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ అనదర్ ప్రాపర్టీ ఈజ్ న్యూక్లియర్ స్పిన్. దీన్ని ఐ అనేటువంటి ఆల్ఫాబెట్తో రిప్రజెంట్ చేస్తారు. దీనికి మరొక పేరు టోటల్ యాంగులర్ మొమెంటం అని కూడా చెప్తాం.
సో న్యూక్లియస్లో ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయి. సో ఈ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఎలాగైతే తమ చుట్టూ తాము తిరుగుతూ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నాయో, ఈ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ కూడా తమ చుట్టూ తాము తిరుగుతూ న్యూక్లియస్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ తిరుగుతాయి. సో తమ చుట్టూ తాము తిరగడాన్ని స్పిన్ అని పిలుస్తాము. ఆ స్పిన్ కారణంగా స్పిన్ యాంగులర్ మొమెంటం ఉంటుంది. దాని వాల్యూ ఎలక్ట్రాన్స్కి మళ్ళీ ½ ఉంటుంది. ఓకే, ఆర్బిటాల్ మోషన్లో కూడా తిరుగుతున్నాయి కాబట్టి ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం కూడా ఉంటుంది. సో దట్ రిజల్టెంట్ యాంగులర్ మొమెంటంని ఎలా రాస్తామంటే యాడింగ్ స్పిన్ అండ్ ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటమ్స్, ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల రిజల్టెంట్ యాంగులర్ మొమెంటం వస్తుంది. దాన్ని టోటల్ యాంగులర్ మొమెంటం అని పిలుస్తున్నాము. దాన్ని ఏ ఆల్ఫాబెట్తో చూపిస్తున్నాము? క్యాపిటల్ ఐతో రిప్రజెంట్ చేస్తున్నాము. ఈ క్యాపిటల్ ఐని న్యూక్లియర్ స్పిన్ అని కూడా ప్రొనౌన్స్ చేస్తారు. ఓకే, సో ఈ టోటల్ యాంగులర్ మొమెంటం వాల్యూ ఎలా ఉండడానికి అవకాశం ఉంటుందంటే ఇట్ మే బి ఎయిదర్ ఇంటీజర్ రూపంలో అయినా ఉండొచ్చు, దట్ ఈజ్ 1 2 3 4 ఈ విధంగా అయినా ఉండొచ్చు, లేదంటే హాఫ్ ఇంటీజర్ రూపంలో 1/2 3/2 5/2 7/2 ఈ విధంగా అయినా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో అది ఎందుకు ఉంటుంది అంటే ఇఫ్ ఈవెన్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఈవెన్ నెంబర్గా ఉంటే టోటల్ ఐ వాల్యూ మీకు ఇంటీజర్ ఫామ్లో ఉంటుంది. లేదు ప్రోటాన్స్ నెంబరు న్యూట్రాన్స్ నెంబరు ఆడ్ నెంబర్లో ఉన్నట్లయితే కనుక కంపల్సరీగా ఆ టోటల్ ఐ వాల్యూ మనకి హాఫ్ ఇంటీజర్ రూపంలో ఉంటుంది. అయితే ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ అయినటువంటి విషయం ఏంటి అంటే ఈవెన్ జెడ్ ఈవెన్ ఎన్ అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్న వాటికి టోటల్ యాంగులర్ మొమెంటం ఐ వాల్యూ ఏమైంది? 0 అయిందని తెలిసింది. ఓకేనా, ఇది మోస్ట్ ప్రాబబ్లీ గ్రౌండ్ స్టేట్లో ఉన్నప్పుడే ఈ కండిషన్ మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఎందుకోసం ఇలాగ ఐ వాల్యూ 0 అవుతుంది అంటే ఈవెన్ నెంబర్ ఉన్నటువంటి సందర్భాల్లో న్యూట్రాన్స్ ప్రోటాన్స్ పేరప్ అయి ఉంటాయి. సో వాటి యొక్క వాల్యూస్ ఏవైనా సరే ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్గా ఉంటాయి కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ ఆఫ్ న్యూక్లియై, దాన్ని మ్యూతో రిప్రజెంట్ చేస్తాము. అయితే ఇక్కడ లోపల ఉన్నటువంటి న్యూట్రాన్స్ ప్రోటాన్స్ సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ తిరుగుతున్నాయి, అలాగే అట్ ద సేమ్ టైం తమ చుట్టూ తాము తిరుగుతున్నాయని చెప్పుకున్నాం. కాబట్టి చార్జ్డ్ పార్టికల్ మూవింగ్ ఇన్ క్లోజ్డ్ పాత్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఆల్రెడీ మీకు తెలుసు ఏదైనా ఒక ఛార్జ్ కనుక క్లోజ్డ్ పాత్లో తిరుగుతుంటే అక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది అంటే అక్కడ కంపల్సరిగా మ్యాగ్నెటిక్ డైపోల్ లొకేట్ అయి ఉంటుందని మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఓకే, సో ఇక్కడ ప్రోటాన్ అనేది కూడా ఒక ఛార్జ్డ్ పార్టికల్, అది సెంటర్ ఆఫ్ మాస్ చుట్టూ తిరుగుతోంది కాబట్టి ప్రోటాన్కి కూడా ఏముంటుంది? మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ ఉంటుంది. ఇన్ జనరల్గా ఎలక్ట్రాన్కి ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ని 1 బోర్ మ్యాగ్నెటాన్ అని పిలుస్తాము. దాని ఫార్ములా μe = EH×2me రిప్రజెంట్ చేస్తాం. ఇవి మీకు తెలిసినవే. μe అంటే మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్, దీన్నే 1 బోర్ మ్యాగ్నెటాన్ అని పిలుస్తున్నాము. E అంటే ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, me అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ అనేటువంటి ఛార్జ్డ్ పార్టికల్కి ఎలాగైతే మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ ఉందో ప్రోటాన్ అనే ఛార్జ్డ్ పార్టికల్కి కూడా మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మ్యాగ్నెటిక్ డైపోల్ మొమెంట్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు? యూజింగ్ డిరాక్స్ థియరీ ప్రకారం చూసినట్లయితే కనుక μN = EH×2mp రిప్రజెంట్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ ఎన్ అనేది ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నామంటే న్యూక్లియస్లో ఉండేటువంటి న్యూట్రాన్ కానీ ప్రోటాన్ని కానీ న్యూక్లియాన్స్ అని పిలుస్తున్నాం కాబట్టి ఇక్కడ కింద సఫిక్స్లో N రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ అంటే నథింగ్ బట్ ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్. ప్రోటాన్ ఛార్జ్ అయినా ఎలక్ట్రాన్ ఛార్జ్ అయినా మ్యాగ్నిట్యూడ్ పరంగా సేమే కాబట్టి ఇన్ జనరల్గా ఈ రిప్రజెంట్ చేసాం. వేరే ఇక్కడ ఎంపీ అనే సరికల్లా మాస్ ఆఫ్ ప్రోటాన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇది దేనివల్ల వచ్చింది అంటే ఇట్ పొసెస్ స్పిన్. ప్రోటాన్ కానీ ఎలక్ట్రాన్ కానీ ఏం కలిగి ఉంటున్నాయి? స్పిన్ కలిగి ఉంటున్నాయి కాబట్టి ఆ స్పిన్ కారణంగా వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ వాల్యూ ఇది. సో అయితే మాస్ పరంగా తీసుకున్నట్లయితే కనుక ప్రోటాన్ యొక్క మాస్
1836 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ మాస్ కన్నా మాస్ ఆఫ్ ప్రోటాను ఇంత టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా ఉంటుంది బోర్ మ్యాగ్నెటిక్ మూమెంట్తో కంపేర్ చేస్తే 1/1836 టైమ్స్ ఆఫ్ బోర్ మ్యాగ్నెటాన్కి సమానంగా ఉంటుంది. ఓకే, అయితే అక్కడ ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే న్యూట్రాన్కి కూడా మ్యాగ్నెటిక్ మూమెంట్ ఉంటుంది. ఓకే, ఎందుకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని చెప్పాము అంటే చూడండి, ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఫార్ములాలో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ కూడా ఉంది. ఓకే, సో అయితే న్యూట్రాన్కి వచ్చేసరికల్లా ఎటువంటి ఛార్జ్ లేదు, అయినప్పటికీ కూడా న్యూట్రాన్కి కూడా మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఉంది. ఆ వాల్యూ ఎంత చూడండి, -1.9128 టైమ్స్ ప్రోటాన్ యొక్క మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. ఓకే, సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అంటే అక్కడ న్యూట్రాన్కి ఎటువంటి ఛార్జ్ లేదు కదా, అయినా సరే ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలా వచ్చింది అనేది ఎలా అర్థం చేసుకుంటామంటే యూజింగ్ మీసాన్ థియరీ. మీసాన్ థియరీ ఏం చెప్తోందంటే న్యూట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ అవి డైరెక్ట్ ఎలిమెంటరీ పార్టికల్స్ కావు, అందులో కూడా అగైన్ మళ్ళీ సమ్ ఎలిమెంటరీ పార్టికల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ కలిగి ఉంటాయి, వాటిని మీసాన్స్ అని పిలుస్తారు అని మీసాన్ థియరీ చెప్తోంది. ఓకే, సో న్యూట్రాన్స్లోను ప్రోటాన్స్లో కూడా అగైన్ మళ్ళీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ న్యూట్రాన్ ఇండివిజువల్గా ఒక న్యూట్రల్ బాడీ అయినప్పటికీ కూడా లోపల ఈ ఎలిమెంటరీ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి న్యూట్రాన్కి కూడా మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఉంటుందని మీసాన్ థియరీ చెప్తోంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికల్లా ఎలక్ట్రిక్ క్వాడ్రపోల్ మూమెంట్ క్యాపిటల్ క్యూ. ఓకే, సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎలాగైతే ఉందో అదేవిధంగా ఛార్జ్ కారణంగా ఇక్కడ ఒక ఎడిషనల్ ప్రాపర్టీ వచ్చింది, దాన్ని ఎలక్ట్రిక్ క్వాడ్రపోల్ మూమెంట్ అని పిలుస్తారు. ఓకేనా, దిస్ ఈజ్ ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద సిమెట్రీ ఆఫ్ న్యూక్లియస్ అబౌట్ ద సెంటర్ ఆఫ్ మాస్. ఇది దేనివల్ల వచ్చింది అంటే ఆ లోపల ఉన్నటువంటి ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ విత్ రెస్పెక్ట్ టు సెంటర్ ఆఫ్ మాస్ పరంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఓకే, దీని సహాయంతో మనకి ఏం విషయం తెలుస్తుంది అంటే ఇన్ జనరల్గా న్యూక్లియస్ యొక్క షేపు స్పెరికల్గా ఉన్నప్పటికీ కూడా ఈ ఎలక్ట్రిక్ క్వాడ్రపోల్ మూమెంట్ ఏ విషయం చెప్తోంది అంటే అన్ని న్యూక్లియస్లు స్పెరికల్గా ఉండటం లేదు, కొన్ని ఎలిప్సాయిడ్ షేప్లో కూడా ఉంటున్నాయి అనేటువంటి విషయం ఈ ఎలక్ట్రిక్ క్వాడ్రపోల్ మూమెంట్ ద్వారా తెలిసింది. ఓకే, సో ద డీవియేషన్ ఫ్రమ్ స్పెరికల్ సిమెట్రీ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ known quantity known as ఎలక్ట్రిక్ క్వాడ్రపోల్ మూమెంట్. సో ఆ ఎలక్ట్రిక్ క్వాడ్రపోల్ మూమెంట్ని మనం మెజర్ చేయొచ్చు. దానికి ఫార్ములా ఏంటంటే Q = 2/5 ZE × B² - A². ఇందులో Z అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, E అంటే ఛార్జ్ ఆఫ్ ప్రోటాన్, ఇంకా B అండ్ A వచ్చేసరికల్లా ఏంటి అంటే ఒకసారి డయాగ్రామ్స్ చూడండి. న్యూక్లియస్ యొక్క స్ట్రక్చర్ స్పెరికల్గా ఉంటే, ఓకే, ఇలా ఎలిప్సాయిడ్ షేప్లో ఉంటే ఆర్ ఇలా ఓవెల్ షేప్లో ఉంటే, ఇలా ఉన్నటువంటి సందర్భంలో కంపల్సరిగా దేర్ ఆర్ డయామీటర్స్ ఉన్నాయి కదా. సో ఆ డయామీటర్స్ని రిప్రజెంట్ చేసేటువంటి టర్మ్స్ అనమాట. 2A అనేది ఏమవుతుంది అంటే అలాంగ్ యాక్సిస్ పరంగా ఉన్నటువంటి డయామీటర్ని 2Aతో రిప్రజెంట్ చేస్తాము, అలాంగ్ పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి డయామీటర్ని 2Bతో రిప్రజెంట్ చేస్తాము. అందులోంచి వచ్చినటువంటి టర్మ్సే B అండ్ A అనమాట. ఓకే, సో ఇవి న్యూక్లియస్ యొక్క షేప్స్. ఈ షేప్స్ని బట్టి క్వాడ్రాపోల్ మూమెంట్ని లేదంటే క్వాడ్రాపోల్ మూమెంట్ ద్వారా షేప్ ఇలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఏదైనా ఒక న్యూక్లియస్కి Q వాల్యూ కనుక 0 ఉన్నట్లయితే దాని అర్థం B వాల్యూ A వాల్యూ రెండూ సేమ్గా ఉన్నాయని అర్థం. అంటే దట్ మీన్స్ ఆ న్యూక్లియస్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, స్పెరికల్గా ఉంటుంది. బోత్ డయామీటర్ సేమ్ అన్నాం కాబట్టి ఇట్ ఈస్ సర్క్యులర్ ఇన్ షేప్. ఓకే, ఒకవేళ Q వాల్యూ కనుక నెగిటివ్ అయితే, నెగిటివ్ అవ్వడం అంటే అర్థం ఏంటి, B వాల్యూ చిన్నగా ఉండాలి, A వాల్యూ పెద్దగా ఉండాలి, అప్పుడే ఈ Q వాల్యూ టోటల్గా నెగిటివ్ వస్తుంది. సో అలా వచ్చింది అంటే ఎలిప్స్ షేప్లోకి న్యూక్లియస్ ఉంది అని అర్థం. ఓకే, ఒకవేళ Q వాల్యూ పాజిటివ్ అయినట్లయితే కనుక, Q
క్యూ వాల్యూ పాజిటివ్ అయిందంటే కంపల్సరీగా బి వాల్యూ పెద్దగా ఉండాలి, ఏ వాల్యూ చిన్నగా ఉండాలి. అలా ఉన్నట్లయితే కనుక ఆ న్యూక్లియస్ ఓవెల్ షేప్లో ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ క్యూ వాల్యూ సహాయంతో న్యూక్లియస్ యొక్క షేప్ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ టాపిక్, బైండింగ్ ఎనర్జీ ఆఫ్ న్యూక్లియస్. సో మీకు ఆల్రెడీ తెలుసు న్యూక్లియస్ యొక్క సైజు 10⁻⁻15 మీటర్స్ రేంజ్లో ఉంది అని మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. అయితే ఆ చిన్న ఏరియాలో ఈ న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అవన్నీ కూడా ఏమవుతున్నాయి, ఆక్యుపై చేయబడి ఉన్నాయి. సో అంత స్మాల్ స్పేస్లో ఇవి ఆక్యుపై చేయబడి ఉండాలి అంటే అక్కడ కంపల్సరిగా స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉంటేనే అన్ని నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్ అక్కడ ఎటువంటి రిపల్షన్ లేకుండా ఆ స్మాల్ స్పేస్లో అవి ఎగ్జిస్ట్ అయి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అంటే న్యూట్రాన్స్, ప్రోటాన్స్ మధ్య స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఈ ఫోర్సెస్ని జనరల్గా న్యూక్లియర్ ఫోర్సెస్ అని పిలుస్తారు. అయితే ఇంత స్ట్రాంగ్ అట్రాక్టివ్ ఫోర్స్తో బైండప్ అయి ఉన్నటువంటి ఒక న్యూక్లియస్ని మనం బ్రేక్ చేయాలి అంటే కనుక కంపల్సరిగా వాట్ వీ హ్యావ్ టు గివ్, వీ హ్యావ్ టు సప్లై సమ్ ఎనర్జీ విచ్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద అట్రాక్టివ్ ఫోర్సెస్. సో వాటి మధ్య ఉన్నటువంటి అట్రాక్టివ్ ఫోర్సెస్ని బ్రేక్ చేయడానికి మనం సప్లై చేసేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని ఏమని పిలుస్తారు, బైండింగ్ ఎనర్జీ అని పిలుస్తారు. ఓకే, that means the binding energy is defined as the energy required to decompose a nucleus into its constituent particles. న్యూక్లియస్లో ఉన్నటువంటి న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అన్నిటినీ సపరేట్ చేయాలి అంటే మనం కంపల్సరిగా బయట నుంచి కొంత ఎనర్జీ ఇవ్వాలి. ఆ ఇచ్చేటువంటి ఎనర్జీని బైండింగ్ ఎనర్జీ అని పిలుస్తాం. ఓకే, దానికి సఫిషియంట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు మాత్రమే న్యూక్లియస్ బ్రేక్ అవుతుంది. So it has been observed that mass of the nucleus is always different from the sum of the masses of its constituents. సో ఆల్రెడీ బిగినింగ్లో చెప్పుకున్నాం మనం, యాక్చువల్గా ఉండాల్సినటువంటి మాస్ ఏదైతే ఉందో, దట్ మీన్స్ క్యాలిక్యులేటెడ్ చేయగా వచ్చినటువంటి మాస్ ఏదైతే ఉందో అది రియల్ మాస్ కన్నా తక్కువ ఉందని అర్థమైంది. సో దాన్నే మాస్ డిఫెక్ట్ అన్నాం. మరి ఈ డెల్టా ఎం అనేటువంటి మాస్ ఏమైపోయింది అంటే ఈ డెల్టా ఎం అనేటువంటి మాస్ ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యింది. ఎందుకు ఎనర్జీ కింద కన్వర్ట్ అయ్యింది అంటే ఒక న్యూక్లియస్లో ఏవైనా 2 న్యూక్లియన్స్ అంటే ఒక ప్రోటాను, ఒక న్యూట్రాను కంబైన్ అయితేనే మీకు న్యూక్లియస్ అనేది ఫామ్ అవుతుంది. అలా అవి కంబైన్ అవ్వాలి అంటే కంపల్సరీగా ఏం చేస్తాయి, అవి తమ దగ్గర ఉన్నటువంటి కొంత ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని అవి కంబైన్ అయ్యి ఒక న్యూక్లియస్ని ఫామ్ చేస్తాయి. సో అలాగా అవి కొంత ఎనర్జీని ఖర్చు పెట్టాలంటే ఆ ఎనర్జీని ఎక్కడి నుంచి తీసుకొస్తాయంటే ఈ డెల్టా ఎం అనేటువంటి మాస్ ఉంది కదా, ఈ మాసే వాటికి అవసరమైనటువంటి ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ ఎనర్జీని ఏమని పిలుస్తున్నాం ఇక్కడ, బైండింగ్ ఎనర్జీ అని పిలుస్తున్నాం. మాస్ పరంగా చెప్తే డెల్టా ఎంఏ, కానీ దాన్ని బైండింగ్ ఎనర్జీ రూపంలో అంటే ఎనర్జీ కింద చెప్పాలి అన్నప్పుడు ఐన్స్టీన్స్ మాస్ ఎనర్జీ రిలేషన్ తీసుకుంటాము. దట్ ఈజ్ సింప్లీ మాస్ ఇంటూ c². సో ఇక్కడ డిజపేర్ అయినటువంటి మాస్ డెల్టా ఎం కాబట్టి డెల్టా ఎం ఇంటూ c² అనేటువంటి ఎనర్జీ సహాయంతో న్యూట్రాన్స్, ప్రోటాన్స్ బౌండ్ అయ్యి ఒక న్యూక్లియస్ని ఫామ్ చేస్తాయి. సో బైండప్ అయ్యి ఒక న్యూక్లియస్ని ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని బైండింగ్ ఎనర్జీ అన్నాము. ఫార్ములా డెల్టా ఎం c². ఓకే, సో ఒక న్యూక్లియస్ ఫామ్ అప్ అవ్వాలి అంటే ఎంత ఎనర్జీ కావాలో దాన్నే బైండింగ్ ఎనర్జీ అని చెప్పుకున్నాం కదా. అదే స్టేట్మెంట్ని ఇప్పుడు మనం వేరే రకంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఫామ్ అప్ అవ్వడానికి ఎంత ఎనర్జీ అవసరమైందో అంత ఎనర్జీనే మళ్ళీ మీరు బయట నుంచి కనుక సప్లై చేసినట్లయితే ఆ న్యూక్లియస్ ఆటోమేటిక్గా ఏమైపోతుంది, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ కింద సపరేట్ అయిపోతుంది. ఓకే, సో దాన్ని బట్టి రెండో స్టేట్మెంట్ ఏం చెప్పచ్చు అంటే to break the nucleus into its constituent particles, the same amount of energy is required for this purpose. సో ఎంత ఎనర్జీ అయితే అవి రిలీజ్ చేసేసి న్యూక్లియస్ కింద ఫామ్ అయ్యాయో అంతే అమౌంట్ ఆఫ్ ఎనర్జీని గనక మనం బయట నుంచి సప్లై చేస్తే అగైన్ మళ్ళీ ఆ న్యూక్లియస్ ఏమవుతుంది అంటే పార్ట్స్గా సపరేట్ అయిపోతుంది.
సో ఆ ఎనర్జీని కూడా ఏమని పిలుస్తున్నాము, బైండింగ్ ఎనర్జీ అని పిలుస్తున్నాము. సో సింపుల్గా చెప్పాలంటే బైండింగ్ ఎనర్జీ అంటే అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు బ్రేక్ ఏ న్యూక్లియస్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్ బై ద న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ వైల్ ఫార్మింగ్ ఏ న్యూక్లియస్. ఓకే, సో అయితే ఈ బైండింగ్ ఎనర్జీతో ఇంకా ఏం తెలుసుకోవచ్చు అంటే ఆ న్యూక్లియస్ ఎంత స్టేబుల్గా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. ఈ బైండింగ్ ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటే ఆ న్యూక్లియస్ అంత స్టేబుల్గా ఉంటుంది. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ న్యూక్లియస్. సో ఈ బైండింగ్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి యూ హ్యావ్ ద ఫార్ములా. సో ఆల్రెడీ మనం డెల్టా ఎం సి స్క్వేర్ అనేది బైండింగ్ ఎనర్జీ అని చెప్పుకున్నాము. ఆ డెల్టా ఎం అంటే ఏంటో కూడా మీకు ఆల్రెడీ తెలుసు. డెల్టా ఎం అంటే మాస్ డిఫెక్ట్. దట్ వాల్యూ ఎలా రాసుకుంటున్నాము, జెడ్ఎంపీ ప్లస్ ఎన్ఎంఎన్ మైనస్ యాక్చువల్గా ఉండాల్సినటువంటి మాస్. ఓకేనా, సో దాని సి స్క్వేర్తో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది బైండింగ్ ఎనర్జీ. సో ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అన్నీ వాటి యొక్క ఒరిజినల్ నేమ్సే. జెడ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, ఎంపీ అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్, ఎంఎన్ అంటే మాస్ ఆఫ్ న్యూట్రాన్, క్యాపిటల్ ఎం అనేసరికల్లా యాక్చువల్ మాస్ ఆఫ్ ద న్యూక్లియస్, సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. ఓకే, సో బైండింగ్ ఎనర్జీ కనుక లెస్ దెన్ 0 ఉన్నట్లయితే దాని న్యూక్లియస్ ఎలా ఉంటుంది అంటే అన్స్టేబుల్గా ఉంటుంది. సో ఈ బైండింగ్ ఎనర్జీని మరొక ఫామ్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. అది ఎలా అనేది చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నాం, సింపుల్గా పైన ఉన్నటువంటి ఈక్వేషన్కి జెడ్ఎంఈ అనేటువంటి టర్మ్ని యాడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఓన్లీ అది కూడా ఇటువైపు మాత్రమే, ఈ రైట్ హ్యాండ్ సైడ్ మాత్రమే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. సో ఎక్కడ ఎడిషన్ చేస్తున్నారు చూడండి, ఎంపీ అని ఉన్న పార్ట్ దగ్గర ఈ ఎంఈని యాడ్ చేస్తున్నాం. ఆల్రెడీ బయట జెడ్ కామన్గా ఉంది, సో ఇక్కడ ఎడిషన్ జరిగిపోయింది. సో సబ్ట్రాక్షన్ ఎక్కడ చేస్తున్నామంటే ఇక్కడ క్యాపిటల్ ఎం దగ్గర, క్యాపిటల్ ఎంకి జెడ్ఎంఈని యాడ్ చేస్తున్నాం. బట్ బయట సబ్ట్రాక్షన్ సింబల్ ఉంది కాబట్టి ఈ పార్ట్లో జెడ్ఎంఈ సబ్ట్రాక్షన్కి గురైంది, ఈ పార్ట్లో జెడ్ఎంఈ ఎడిషన్కి గురైంది. అయితే ఎంఈ అంటే నథింగ్ బట్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. జెడ్ అంటే ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు, ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రెండింటిని జెడ్ రిప్రజెంట్ చేస్తుంది. సో అయితే మాస్ ఆఫ్ ప్రోటాన్ ప్లస్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే సింపుల్గా మాస్ ఆఫ్ హైడ్రోజన్. ఎందుకంటే హైడ్రోజన్లో ఉన్నదే ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ కాబట్టి ఎంపీ ప్లస్ ఎంఈ అంటే ఎంహెచ్ రిప్రజెంట్ చేయొచ్చు. సో ఆ పరంగా చూసుకున్నట్లయితే గనక ఈ పార్ట్ ఎలా కన్వర్ట్ అయింది చూడండి, జెడ్ ఇంటూ మాస్ ఆఫ్ హైడ్రోజన్ కింద కన్వర్ట్ అయింది. ఏ మైనస్ జెడ్ ఎంఎన్ మైనస్ యాక్చువల్ మాస్కి జెడ్ఎంఈ ఎడిషన్ చేసాం కాబట్టి ఈ మొత్తం కలిపి ఏమైపోతుంది, యాటమ్ యొక్క టోటల్ మాస్ అయిపోతుంది. అందుకే దీన్ని అటామిక్ మాస్ అన్నాము. ఓకే, ఎంఏ అటామిక్ మాస్ ఇంటూ సి స్క్వేర్ అలాగే ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము, ఏ మైనస్ జెడ్ని స్ప్లిట్ చేయండి. సో జెడ్ఎంహెచ్ ప్లస్ ఏఎంఎన్ మైనస్ జెడ్ఎంఎన్ మైనస్ అటామిక్ మాస్ ఇంటూ సి స్క్వేర్. ఇప్పుడు జెడ్ ఉన్నటువంటి టర్మ్స్ని కామన్గా రాస్తున్నాం. సో అంటే ఏఎంఎన్ ఇక్కడ అలాగే ఉంచేసాము, ఇక్కడ జెడ్ ఉండడం వల్ల మైనస్ జెడ్ని కామన్గా తీసి ఎంఎన్ మైనస్ ఎంహెచ్ మైనస్ అటామిక్ మాస్ ఇంటూ సి స్క్వేర్ కింద కన్వర్ట్ చేసాం. ఓకే, సో అదొక బైండింగ్ ఎనర్జీకి ఫార్ములా. ఆ విధంగా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ని మాస్ నెంబర్తో కనుక డివైడ్ చేసినట్లయితే that will give binding energy per nucleon. Okay, so this is very important part. ఎందుకంటే దీని సహాయంతో ఆ న్యూక్లియస్ ఎంత స్టేబుల్గా ఉంటుంది అనేటువంటి విషయం క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సో ఇప్పుడు దాకా మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి బైండింగ్ ఎనర్జీ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తున్నాం, సింపుల్గా మాస్ నెంబర్తో రెండు వైపులా డివైడ్ చేస్తున్నాం. రెండు వైపులా డివైడ్ చేస్తే ఏమవుతుంది, 1/a ఇంటూ ఏఎంఎన్ మైనస్ జెడ్ ఆఫ్ mn minus mh minus actual mass into c square. This is the formula for binding energy per nucleon. Okay, so దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రతి ఒక్క న్యూక్లియస్ యొక్క బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేశారు. ఆ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూస్తో హియర్ వీ హ్యావ్ ఏ గ్రాఫ్. ఓకే, చూడండి, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఏ మాస్ నెంబర్కిను
బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్కి గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ స్ట్రక్చర్ ఈ విధంగా వచ్చింది. సో ఈ గ్రాఫ్ నుంచి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుస్తాయి. ఏంటా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, చూడండి ఇక్కడ బైండింగ్ ఎనర్జీ ఇక్కడ లో వాల్యూ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మాస్ నెంబర్ రిప్రజెంట్ చేయడం జరిగింది. సో 0 to 20 మధ్యలో బైండింగ్ ఎనర్జీ వాల్యూ చాలా తక్కువగా ఉంది. అది స్లోగా మాస్ నెంబర్ పెరిగే కొద్దీ స్లోగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళింది. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక 3 పీక్స్ కనిపిస్తున్నాయి. ఈ 3 పీక్స్ ఏంటి అంటే, ఫస్ట్దేమో హీలియంకి సంబంధించింది, రెండో పీక్ కార్బన్కి సంబంధించింది, మూడోది ఆక్సిజన్కి సంబంధించింది. సో ఆ 3 చోట్ల మాత్రమే మనకి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ కర్వ్ పీక్స్ చూపించింది. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఆ 3 ఎలిమెంట్స్కి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ వాల్యూ రిమైనింగ్ వాటితో పోల్చుకుంటే హైగా ఉంది. అంటే అవి మోస్ట్ స్టేబుల్గా ఉన్నాయి అని అర్థం. ఓకే, దాని తర్వాత నుంచి చూసుకున్నట్లయితే కనుక ఆక్సిజన్ తర్వాత దాటుకొని వెళ్ళినట్లయితే కనుక ఆ కర్వ్ స్లోగా ఇంక్రీజ్ అయ్యి మాస్ నెంబర్ 50ని రీచ్ అయ్యేసరికల్లా ఈ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ వాల్యూ ఎంత అయిపోయింది అంటే 8.8 అయ్యింది. నియర్ టు 50 ఉన్నాయో వాటి యొక్క బైండింగ్ ఎనర్జీ వాల్యూ మ్యాక్సిమం ఉంది, ఆ వాల్యూ 8.8. సో మ్యాక్సిమం ఉన్నాయి కాబట్టి అవి మోస్ట్ స్టేబుల్ ఎలిమెంట్స్ అని అర్థం చేసుకోవచ్చు. సో 50 తర్వాత నుంచి ఆ గ్రాఫ్ స్లోగా డిక్రీజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఓకే, అంటే దాని అర్థం ఆ న్యూక్లియస్ యొక్క స్టెబిలిటీ కూడా ఏమవుతుందని అర్థం, గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుందని అర్థం. సో ఎక్కడ దాకా డిక్రీజ్ అయింది చూడండి, ఫైనల్గా వచ్చేసరికల్లా ఆ బైండింగ్ ఎనర్జీ వాల్యూ 7.6 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్కి పడిపోయింది. ఓకే, A = 140 దగ్గరికి వచ్చేసరికల్లా ఆ బైండింగ్ ఎనర్జీ వాల్యూ 8.4 ఉంది. సో అక్కడ దాకా కొంతవరకు బైండింగ్ ఎనర్జీ బాగానే ఉంది, కానీ ఆ మాస్ నెంబర్ 140 దాటిన తర్వాత వాల్యూ బాగా డిక్రీజ్ అయిపోయింది. సో దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, వేటికైతే మాస్ నెంబరు 50 నుంచి 140 ఉందో అవి కొంతవరకు మోడరేట్ స్టేబిలిటీని కలిగి ఉన్నాయని అర్థం. సో 140 అబోవ్ ఉన్నవన్నీ కూడా మళ్ళీ ఆ స్టెబిలిటీని కోల్పోయాయి, అన్స్టేబుల్ స్టేట్లోకి వెళ్ళిపోయాయి అని ఈ గ్రాఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఈ గ్రాఫ్ సహాయంతో మనం ఏ న్యూక్లియస్లు స్టేబుల్గా ఉన్నాయి, ఏవేవి అన్స్టేబుల్గా ఉన్నాయి అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ 140 తర్వాత ఉన్న వాటన్నిటి యొక్క బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ వాల్యూ డిక్రీజ్ అయిపోవడం చేత ఇవి అన్స్టేబుల్గానూ ఉన్నాయి, ఇందులో కొన్ని రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్గా కూడా ఉన్నాయి. ఇవి ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయబడినవి. థ్యాంక్ యూ.